ప్రభు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మీ పిల్లలందరినీ నీ వాక్కులోనికి, నీ మాటల్లోనికి, నీ వాక్య ఆలోచనలోనికి మీరు నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మిగతా మైకులు నాటి అభిషా మరి ఎందుకు అరుస్తుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. నేను మొన్న వాక్యం చెప్తా కూర్చున్నా. మీతో ఒక మాట చెప్పాను. మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడు ప్రేరేపిస్తున్నాడా? సాతాను ప్రేరేపిస్తుందా? లేక మనుషులు ప్రేరేపిస్తున్నారా? లేకపోతే ఈ భూమి మీద ఎవరు మనల్ని ప్రేరేపించి దేవునికి మనల్ని దూరము చేస్తున్నారని వాక్యం చెప్తాను, మీతో చెప్పాను. పోయిన వారం పరిశుద్ధాత్మ గురించి నేను వాక్యం చెప్తాను. ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని ముగ్గురు డిస్టర్బ్ చేయగలిగిన వాళ్ళు. ఒకటెవరు? ప్రధానంగా సాతాను. వాడి టార్గెట్ ఏంటంటే మనల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేయటం. 2, నీ ఇంట్లో నీకు సంబంధించిన బంధువులో, స్నేహితులో, ఆత్మీయులో, కుటుంబంలోనో ఎవరో ఒకరు నిన్ను దేవునికి దూరం చేసే పని. ఇక 3 పోతే నీకు నువ్వుగా కొన్నిసార్లు తెలియకుండా దేవునికి దూరం అయిపోవటం. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని దూరం చేసుకోడు. హల్లెలూయా. ఆ ప్రాసెస్లో కొన్ని మాటలు మీతో నేను మాట్లాడాలనుకున్నాను. సమయం హాఫ్ అన్ అవరే ఉంది మన మధ్య. నేనేమనుకున్నానంటే 11కి స్టార్ట్ చేసుకుని 1 గంటకి ముగించేద్దాం అనిపించింది. 2 గంటలు చాలని. దయచేసి నేను ఒక 7 మాటలు ఉండి వీలైనంత త్వరలో ఇంకా ముందుకే వచ్చి ముగించాలని ఆశపడుతున్నాను. చూద్దాం. మొదటిగా ఎవరిని ప్రేరేపించాడు? ప్రేరేపించడం ద్వారా వారికి వచ్చిన నష్టం ఏంటి? ఆ తర్వాత వాడు సరి చేసుకుని వారు ఎలా దీవించబడ్డారో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 21:1లో మీరు కొద్ది గట్టిగా చదివితే, తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. హల్లెలూయా. ఇశ్రాయేలుకి రాజుగా దావీదు ఉన్నాడు. వాళ్ళు లెక్కించాల్సిన పని ఆయనకైతే లేదు. ఎందుకంటే విస్తరించారు, బాగుండారు. చూడండి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరిని వాడుకున్నాడు సాతాను? దావీదు. దావీదు ఎవరు? రాజు. మీ కుటుంబానికి వ్యతిరేకంగా మీ ఇంట్లో ఎవరినైనా వాడుకోవచ్చు. భర్తనా, భార్యనా, బిడ్డలనా, లేకపోతే మీ బంధువుల్లో. వ్యతిరేకంగా దేవుడికి మిమ్మల్ని దూరం చేయాలంటే వ్యతిరేకంగా ఎవరో ఒకరు మీలో నుండే వాడుకుంటాడు. వాడి పనే సాతాను. అలా వాడుకున్నప్పుడు ఏమైంది? జనాలు లెక్కించినప్పుడు చూస్తే మీరు 8వ వచనంకి రండి. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసి దోషము పరిహారింపమని దేవునితో మొరపెట్టగా. హల్లెలూయా. దావీదు ఎందుకు అంటే నాకు ఇష్టం, ఎప్పుడు పొరపాటు జరుగుద్దో, లేదంటే ఎప్పుడు పాపం జరుగుద్దో, లేదంటే ఎప్పుడు తప్పు చేస్తాడో ఎమ్మటే ఏం చేస్తాడు? సరెండర్ అయిపోతాడు. దాన్ని ఏం చేయడు? దాచిపెట్టడు, లేదంటే పూడ్చిపెట్టడు, లేదంటే నాకు తెలియదని తప్పించుకొని తిరగడం. అందుకని దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడైన దావీదు. నా హృదయంలో ఏముందో దావీదుకి ఒక్కడికే తెలుసు కదా. అంత మంచి దావీదుని సాతాను ప్రేరేపించిందంటే మరి నిన్ను నన్ను సాతాను వదిలేస్తంటారా? ఆలోచన చేయండి. ఎవరో ఒకరి ద్వారా నిన్ను ఏదో ఒక రూపంలో దేవునికి దూరం చేసే ప్రయత్నం వాడు చేస్తానే
ఉంటాడు. ఆ ప్రేరేపణ మంచిదా చెడ్డదా అనేది నీకు తెలియాలి. అది తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. ఇక్కడ 3 ఆప్షన్లు పెట్టాడు దావీదుకి. ఒకటి కరువు కావాలా? లేదంటే ఒకటి కత్తి చేత చంపబడాలా? తెగులు కావాలా? మీరు కింద వచనాలకెళ్తే, నాయనా నీ చేతిలోనే ఉంటాం. మనుషుల చేతికి కరువైనా బాధ లేదు. ఏదో నీ చేతికి అన్నప్పుడు దేవుడు వారిని కరువుతో మొత్తినప్పుడు చూడండి, ఆ బాధకి తట్టుకోలేకపోయాడు దావీదు. ప్రజలందరూ చనిపోతుంటే చూసి దావీదు మళ్ళీ ప్రార్థన చేస్తాడు. 14వ వచనం చూద్దామా? కావున యెహోవా ఇశ్రాయేలు మీద తెగుళ్ళు పంపగా ఇశ్రాయేలందు 70,000 మంది. చూడండి, ఒక్క నిర్ణయం, ఒక్క ఆలోచన, ఒక్క పొరపాటు ఎంతమందిని చంపేసిందండి? 70,000. 70,000 మంది చనిపోవటానికి దావీదు ఏమయ్యాడు? జనాలను లెక్క పెడతాం తప్ప అంటే తప్పే దేవుడి దృష్టిలో. హల్లెలూయా! ఆయన దృష్టిలో తప్పే. అది దేవుణ్ణి అడగాల. నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారో నీకు తెలియాలి. తెలియాలంటే నువ్వు తెలుసుకునే విధంగా నువ్వు ఉండాలి. అది మీకు ఎట్ట చెప్పాలి అర్థమైందంటే, మీ ఫోన్ వాడాలంటే మీకు దాంట్లో ఏముండాలి? డేటా ఉండాలి. డేటా ఉండి కూడా దాన్ని మీరు ఏం చేస్తే మీకు ఫోన్ చూడగలుగుతారు? నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేసినప్పుడు ఆన్లైనా ఆఫ్లైనా? ఆన్లైన్. ఆన్లైన్లో ఉంటే మీరు ఏమైనా చూడగలుగుతారు. ఆపేస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, నవ్వుతా సమాధానం చెప్పండి. మీరు ఎంతమంది దేవుడు ఆన్లైన్లో ఉన్నారు? ఫోన్ కాదు నేను అన్నది, మీ ఫోన్ అర్థమైందని చెప్పా. దేవుడితో ఆన్లైన్లో ఉన్నాం అనుకో, ఏం చేయొచ్చు? ఏమైనా చూడొచ్చు, వినొచ్చు, మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, అంతే కదా? మరి ఆన్లైన్ లేకపోతే చేస్తాం కానీ కనెక్ట్ అవ్వదు. చెయ్యొచ్చు, ఏమోమో కనెక్ట్ అవ్వం. రేపు వారానికన్నా మనం ఏమవ్వాలి దేవుడితో? ఉన్నట్టుంది కదా, క్లారిటీగా ఉందా? మైక్ బాగా వస్తుందా? గసగసమంటుందా? బాగా అర్థమవుతుందా? ఓకే, మంచిది. హల్లెలూయా! ఇప్పుడు కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడితో కనెక్ట్ అవ్వటానికి ఏం చేస్తాం? ఒక వ్యక్తితో మనం మాట్లాడాలనుకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఏం చేస్తాను? మీరు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే హాయ్ బాయ్ బాగుండా అంటావా? ఫోన్ చేసి బాగుండారా? నేను సిద్ధపడి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏం చేయాలి నేను? అది అది ఆన్లైన్. అర్థమైందా? వదిలేసేసి పట్టుకోవటం కాదు. ఆలోచించండి. ఇలా దావీదు దేవుడిని ఎప్పుడైతే బతిమాలాడో 70,000 మంది చనిపోయిన తర్వాత దావీదు మరలా అంటాడు చూడండి, 17వ వచనం. కావున జనులు ఎంచుకుందును ఆజ్ఞ ఇమ్మనెను. నేననగా పాపం చేసి చెడుతనమును జరిగించిన వాడు నేనే గదా. గొర్రెల వంటి వాడగు నీవిరేమి చేసితిరి? నా దేవుడని యెహోవా బాధ పెట్టి నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీద, నా తండ్రి ఇంటి వారి మీద ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. ఆయన చంపేసిన, ఆయన ద్వారా చనిపోయాడని ఆయనకేమీ సంతోషం ఏమీ లేదు. ఎన్నిసార్లు మనము దావీదులాగా ప్రేరేపించబడి లేదంటే దేవునికి దూరం అయిపోయాము? ఆలోచించేయండి. ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఆహ్వానిస్తే ఎన్నిసార్లు దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు? ఎన్నిసార్లు ఆయన నీతో కలవాలని, ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని, ఎన్నిసార్లు ఆయన నీకు ఎన్ని కాల్ చేసి ఉంటాడో, ఎన్నిసార్లు ప్రేరేపించి ఉంటాడో, ఎన్నిసార్లు మనకు ఆ ప్రేరేపణ అంటే ఏంటో కూడా తెలియదు కొంతమంది. దేవుడు మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతాడు? మన పీటర్ గారిని అడిగితే చెప్తారు, లైవ్లో చాలాసార్లు దేవుడు ఆయనతో మాట్లాడాడు. బ్రదర్ నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. హల్లెలూయా! ఎందుకంటే దేవుడితో మనం కూర్చుంటే చాలు. నువ్వు ఏకాంతంగా కూర్చో, దేవుడు నీతో తప్పనిసరిగా మాట్లాడతాడు. అన్యురాలైన ఆగరుతో దేవుడు మాట్లాడలేదా? మరే
మనం ఇంకా ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, బలారాధన తీసుకున్నాం, చర్చికి వస్తున్నాం, కానుకేస్తున్నాం, సంతోషంగా ఉంటున్నాం. మనతో మాట్లాడ్డా అర్థమైందా? మనం ఎవరితో ఆన్లైన్ అవ్వాలి? అవుదామా వద్దా? సంతోషం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునితో ఆన్లైన్ అవుదాం. నీ భూమి మీద ఎవరితో ఆన్లైన్లో లేకపోయినా బాధ లేదు, కానీ దేవుడితో మాత్రం ఆన్లైన్లో ఉండాలి. మీరు ఎక్కడికైనా రేపు సోమవారం కదా, బ్యాంక్కి వెళ్తే ఏం రాలేదంటాడు, సర్వరు పని. ఈరోజు ఏం చేశాడు? సర్వర్ని ఆపేసాడు, రేపు ఆన్ చేశాడు. ఇదేమవట్లా, కనెక్ట్ అవట్లా. మీరు కూడా చాలాసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా, మీకు వచ్చిన ప్రార్థన చేయకపోవటం వల్ల మళ్ళీ వెళ్ళి ఆన్ చేస్తుంటే ఏమవట్లా, సర్వర్ డౌన్ అయిపోతుంది. మనం ఎవరికి దూరం అయిపోతున్నాం? ఎవరికి దగ్గర అయిపోతున్నాం? మళ్ళీ ఎవరి మీద నిందలేస్తున్నాం? ఎంత మంచోడం కదా మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దామా? కాబట్టి నిన్ను ప్రేరేపించేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ. నేను లోక వార్తలు చెప్తే చాలా టైం అయిపోద్ది, వాక్యంలోనికి వస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. త్వరగా వెళదాం. 1:10 సామెతలు. యవన బిడ్డలు చూడాలి ఈ మాట. నా కుమారుడా, 1:10 సామెతలు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకుము. హల్లెలూయా. ఒప్పుకోకుము. ఎలా ప్రేరేపిస్తారు పాపులు? దా ఎపఫ్రా ఇట్రా, ఇట్రా నా దగ్గర. పాపులైన వాళ్ళు నేను ఎలా ప్రేరేపిస్తారు చెప్పండి? కదా కదా, నా ఫ్రెండు కదా, నువ్వు లేకపోతే నేను పార్టీ చేసుకోను, ఎట్టయినా నువ్వు ఉండాలి కదా, ప్లీజే మర్చిపోకే, ప్లీజ్ రా, నువ్వు నా ఫ్రెండ్. ఈ బతులాటకి మనకి చర్చి కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, అసలు మనకి ఎవరు ఒక్కసారి రా, ప్లీజ్ ఒక్కసారి నా కోసం ఆ చెప్పే ఎక్స్ప్రెషన్ కీడు సరేలే అంటే తర్వాత ఏమైతే ఎట్టాగి వెళ్ళినాడు అట్టాగి తిరిగి వస్తాడా? ఏం చేసి వస్తాడు? మీరు యేసు ప్రభువుకి బిడ్డలే కదా, మాట్లాడండి కదా. ఎట్టొస్తాడు? అప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది వీళ్ళకి? తప్పేమో వీడి చేస్తారు, మళ్ళీ వీళ్ళకి ఎవరి మీద కోపం వద్ది? దేవుడు లేడు ఇక్కడ. దేవుడు ఉంటే అసలు అక్కడికి వెళ్ళంగా, ఉంటారు కదా తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది, వాళ్ళకి వీళ్ళ మీద కోపం వస్తుంది. వీళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు? పూర్తిగా అప్పుడు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఉన్నారయ్యా, ఎవరు లేరయ్యా, నీవు తప్ప ఈ చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. మంచి మంచి పాటలు రాసేస్తాం కదా అప్పుడు. ఈసారి ఎవరన్నా ప్లీజ్ అంటే వెళ్ళబాక, కూర్చో. కనుక నేనేం చెప్తానంటే, పాపులు నిన్ను ప్రేరేపించగా ఏం చేయకూడదంట? ఒప్పుకున్నావా? ఇంకా మనం ఏం చేయలేం. వాళ్ళు ఏమంటారు తెలుసా? మామ ఒకటే కదరా, ఏం కాదురా, నేను చూసుకుంటారా, నేను చెప్తారా, నేను యవన బిడ్డలు జాగ్రత్తగా వినాలి. ప్లీజ్ నా కోసం ఒక్కసారి రావా. ఎక్కడికి? సినిమాకి. అర్థమైందా? ఈరోజు చాలామంది పిల్లలు ఏమైంది పాస్టర్ గారు ఎంజాయ్ చేస్తే? ఏమైంది? 10 సంవత్సరాలు పోయిన తర్వాత నువ్వే చెప్తావు ఏమైద్దో. ఏమైంది పాస్టర్ గారు, హాలిడేస్లో సినిమాకి వెళ్ళకూడదా? సినిమాలు 10 సినిమాలు మన కోసమే తీశారు. అది చెప్పడం చూస్తే నాకు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి నేను అన్నా, సంతోషంగా వెళ్ళామ్మా, వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉంటారు? నువ్వు చెప్పాల్సిన పనిలే, నువ్వు ఆల్రెడీ ఏమి ఇచ్చేసావు? ఒకసారి ట్రైనింగ్ ఇచ్చేసావు. ట్రైనింగ్ ఏమైపోయింది? అప్డేట్ అయింది. అందుకుని దేవుడి బిడ్డ, నా కుమారుడా అందుకుని రాశాడు ఇక్కడ. తల్లి పేరు రాయలా, తండ్రి పేరు, కుమారు కానీ కుమార్తె కానీ. ఈ రోజున చాలామంది పాపులు నిన్నేం చేస్తున్నారు?
ప్రేరేపిస్తున్నారు. ఏం చేయటానికి? పాపం చేయటానికి. మనం అంటాము పాపం చేసిన తర్వాత మొన్న ఒక పిల్ల అందంట, మీరైతే లవ్ చేసుకోవచ్చు కానీ మేము చేసుకోకూడదు లవ్ అందంట వాళ్ళ అమ్మ నాన్న. మీరేం లవ్ చేసుకుంటారా? మేమైతే లవ్ చేసి పెళ్ళి చేసుకోకూడదు. మీకు ఒక న్యాయం, మాకు న్యాయం. మీరు చెప్పండి పాస్టర్ గారంట న్యాయం. ఏం చెప్పారు పాస్టర్? అమ్మ నన్ను ఎవరు చేశారు నాకు తెలియదు, నేనైతే ఎవరిని చేయలేదు, నాకైతే అనుభవం లేదమ్మా అని చెప్పా. హల్లెలూయా. మన పిల్లలకి ఈ పక్కన వాళ్ళు ఇక్కన వాళ్ళు చెప్పే మాటలు విని మన పిల్లలు మనల్ని అడిగే క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ లేక మన ఇతరులకు ఏమి అందుకునే. దయచేసి దేవుడి బిడ్డలారా, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా, పాపులు ఎవరో పుణ్యాత్ములు ఎవరికి తెలియదు. చూసారా, 9వ తరగతి 9 సంవత్సరాల పిల్ల సొంత అన్న ఏం చేశాడు? గర్భం చేస్తే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోతే వాళ్ళ అమ్మ నా కూతురు మంచిది కాదు, నా కొడుకే మంచోడని పక్క వచ్చింది. యూట్యూబ్ చూడండి ఎట్ట ఉందో. 9 సంవత్సరాల పాప డెలివరీ అయిపోయింది. ఏ లోకంలో మనం ఉండం ఆలోచన చేయండి. తండ్రి మీద నమ్మకం లేదు, తల్లి మీద నమ్మకం లేదు, ఎవరి మీద? జాగ్రత్త. మీ పిల్లలు చేతులు కాలిపోయిన తర్వాత అంట ఆకులు పట్టుకొని వెనకటికి ఎవడో ఊపాడంట. ఆకులు పట్టుకొని ఏం కాలిపోయినాయి? ఇంకా ఆకులు ఊపితే వస్తా. రండి 3వ మాటకు రండి. ఇర్మియా గ్రంథం 20:7. నేను ఒక్కొక్క మాట 5 నిమిషాలు ముగిద్దాం అనుకున్నా, ముగిస్తాం. 20:7. నా మాట మీకు అర్థమవుతే హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అర్థం కాలేదని నాకు అర్థమైంది, అయినా చెప్పండి హల్లెలూయా. మంచిది. 20:7. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ఒక్క నిమిషం. దేవుడు మనల్ని ప్రేరేపించగా మనం ఏం చేశాంట? ప్రేరేపణకి ఏం చేసాం? లోబడ్డాం. లోబడి ఎక్కడికి వచ్చాం? మందిరానికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, పాట పాడుకున్నాం, వాక్యం చదువుకున్నాం, కానుకేసాం, భోజనం చేసాం, సంతోషంగా ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు స్టార్ట్ అయింది నీకు మ్యూజిక్. చదువమ్మా. నీ బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. దేనికి? నువ్వు క్రీస్తువా? మీరు క్రిస్టియనా? మీరు చర్చికి వెళ్తారా? నిన్న ఒక పాస్టర్కి వస్తే అడ్రస్ చెప్దామని అటు వెళ్తా ఉంటుంటే ఆ వాటర్లో పనిచేసే ఆయన దోసేసారు. వాళ్ళ భార్య ఫోన్ చేసింది, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకు ఇచ్చిన అనే పాట ఆ దోస్ మాస్టర్ ఏం చేశాడు? రింగ్ టోన్ పెట్టాడు. ఇదేనా స్తుతించడం అంటే? ఇదేనా పాడటం అంటే అని ఆయన్ని అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? హేళన చేయట్లేదా? కామెంట్ చేయట్లేదా? ఆయన రింగ్ టోన్ పెట్టుకున్నారు. ఆయన పాట పాడిన పాటను ఏం చేశాడు? ఆ దోస్ మాస్టర్ అన్నాడు, నా దేవుడు అన్నాడు. ఆ వాటలో ఉంటుంది, వీళ్ళు అల్లేలోయోళ్ళు. ఎవరు వీళ్ళు? వీళ్ళు అల్లేలోయోళ్ళు కదా. ఇట్లా మనల్ని చాలామంది ప్రభువుకు లోబడి, ప్రభు వాక్యానికి లోబడి, ప్రభు సన్నిధికి వస్తుంటే ఎగతాళి చేసేవాళ్ళు కోకొలలుగా ఉండారు. లేరంటారా? అవన్నీ తట్టుకొని మనం ఇక్కడికి రావాలి. హల్లెలూయా. వచ్చిన మనము దేవునితో ఏమవ్వాలి? కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఆన్లైన్ అయితే కదా, ఈరోజు నువ్వు కనెక్ట్ అయితే రేపు మళ్ళీ ఆదివారం వచ్చేదాకా ఏమవుతావు? నువ్వు కనెక్టింగ్లోనే. నెట్ ఆపకూడదు, ఫ్లైట్ మోడ్ పెట్టకూడదు, స్విచ్ ఆఫ్ చేయకూడదు, సైలెంట్లో పెట్టకూడదు. చాలామందికి తెలివి ఎక్కువ. నెట్ రావట్లేదని ఏం చేస్తాం? ఫ్లైట్ మోడ్ పెట్టేసి ఏం చేస్తాం? మర్చిపోతాం. మర్చిపోయి ఏమంటాం? ఎప్పుడు గుర్తవుతుంది తెలుసు మనకి? ఒక్క ఫోన్ కూడా రాలేదే, ఏమైంది నా ఫోన్ కానీ, ఎక్కడికి మర్చిపోయి డైరెక్ట్గా ఫోన్ షాప్కి తీసుకెళ్తాడు. చూసి ఫ్లైట్ మోడ్ పెట్టావు కంటే అయ్యో. ఇట్లా మిస్టేక్ చేస్తాం కదా చిన్న. ఇలా ఆన్లైన్ అవ్వకుండా ఉండటానికి ఎన్ని ఆప్షన్స్ ఉండే? ఫ్లైట్, సైలెంట్,
మీరు సైలెంట్లో పెట్టినట్టు, ఫ్లైట్ మోడ్ పెట్టినట్టు, ఫోనే ఆపనట్టుగా నా వెనక చూస్తున్నారు. ఉదయం ఆన్లైన్లోకి రాని మీరు అందరే. ఇగో ఈ రూమ్ ముందు ఉన్న 2 లైన్లు అయితే అసలు కనపడదు. హల్లెలూయా! ఈ ప్రబుద్ధులు అంటారు మాకు ఫోన్ లేదని. ఏ? మంచిది, ఫోన్ వస్తుంది. హల్లెలూయా! కాబట్టి ఆపటానికి చాలా మంది ఉన్నారు, కలపటానికి ఒకటే. హల్లెలూయా! దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నువ్వు లోబడినప్పుడు, నేను ఎగతాళి చేయని, గేలి చేయని, హేళన చేయని, ఏది చేయని, నా దేవుడు నాతో, అది అలా ఉండాలి. రండి 4వ మాటలోనికి వద్దాం. ఇలా నువ్వు వచ్చేటప్పుడు ప్రాసెస్లో ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 14:8. మత్తయి సువార్త 14:8 చదువుదామా? 14:8 వచనం. మత్తయి సువార్త 14. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిమ్మని అడిగాను. ఎంత మంచి తల్లి, ఎంత మంచి కూతురు. ఏం కూర ఇష్టం అంటే పొటేలు కాళ్ళో, పొట్టో, మాంసం చెప్పాల. ఇంకేమి ఇష్టమైందంట హేరోదు కూతురికి? బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన ఒక ప్రవక్త. యేసు ప్రభువుకి బాప్తిస్మం, ఆయన టైటిలే బాప్తిస్మం. హల్లెలూయా! ఆయన పేరు ఏంటంట? బాప్తిస్మిచ్చే యోహాను. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టి యేసు ప్రభు గురించి ప్రచారం చేసిన వాడు యోహాను. ఆ యోహాను తల తీసుకురమ్మంది. ఎందుకో తెలుసా? అంతకుముందు యోహాను వెళ్ళి, హేరోదు, నీవు నీ తమ్ముడు భార్య అయిన ఉంచుకున్నావు గనక నీవు రాజ్య పరిపాలనకి పనికిరావని హేరోద్తో డైరెక్ట్గా చెప్పేశాడు. యోహాను వెళ్ళి స్ట్రైట్గా చెప్పేశాడు, అంతే, మొహమాటం లేకుండా. అది మనసులో పెట్టుకుంది. హేరోదికి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డేకి ఏమి వెళ్ళి నాట్యం చేసింది. ఈ నాట్యం చేసిన తర్వాత అన్నాడు, నీకు ఏమి కావాలో అడుగు తల్లి, నీకు ఏదైనా నేను ఇస్తానన్నాడు. ఇస్తానంటే తల్లి ఏమడిగింది తెలుసా? 10 మందిలో నన్ను ఈ మాట అంటావా, అందుకొని నీ తలకాయ ఉండకూడదండి. ఎవరిదో వాడుకుంది తల్లి? పిల్లల్ని వాడుకుంది. ఈరోజు మనము మన బంధువులో, స్నేహితులో ఎవరో ఒకరిని మన హర్ట్ చేసి బాధపడుతుంటే, మన స్వార్థానికి గనక మన పిల్లలను గనక వాడితే రేపు వాళ్ళు ఏమవుతారు? మంచోళ్ళు అవుతారా? గొప్పోళ్ళు అవుతారా? ప్రయోజకులు అవుతారా? ఆలోచించండి. దయచేసి మీ స్వార్థాలకో, మీ పర్సనల్కనో వాళ్ళని వాడబాకండి. వాళ్ళకి ఏది ప్రేరేపించాలంటే వాక్యమో, ప్రార్థనో, విశ్వాసమో, లేదంటే వాళ్ళ భవిష్యత్తు అప్డేటో, వాళ్ళ స్టడీయో, వాళ్ళ ఒక గోల్ ఉండేటట్టు పెంచండి. కానీ ఇటువంటి పనికిరాని విషయాలు వాళ్ళ మైండ్లో ఎక్కించబాకండి. వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళు ఇటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని నువ్వు ఇప్పుడు ఎక్కించావనుకో, ఆ ఎక్కించిన ఇత్తనం పెరిగి పెరిగి మహావృక్షం అయిపోతుంది. మర్రి చెట్టు ఇత్తనం అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఆ మర్రి చెట్టు ఇత్తనం తెచ్చి కాకంట తాడి చెట్టు మీద తిడతంట. ఆ తాడి చెట్టు మీద దాని గుజ్జు తిని అది మర్చిపోయి వదిలేద్దంట. ఆ తాడి చెట్టు మీద పడ్డ వృక్షం కిందకెళ్ళి కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ తాడి చెట్టునే మింగేసంత మర్రి చెట్టు దాంట్లోండి. ఇప్పుడు చెప్పండి, మనం ఆ రోజు వేసింది ఎంత ఉంటుంది ఇత్తనం? ఇప్పుడు ఏమైంది? మా అబ్బాయి మారేటట్టు ప్రార్థన చేయరా పాస్టర్ గారు అంది. రాత్రి ఒక ఆమె నన్ను చేయబట్టుకుని వదులుతాను ఎంతసేపు అయినా. నా కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ అమ్మాయిని ప్రేమించాడు పాస్టర్ గారు. నేను ఇట్లా చచ్చిపోతే ఎల్ఐసిలో 10 లక్షలు వద్ది, 2 ఇళ్ళు ఆడికి ఇచ్చారు. నేను ఇళ్లల్లో పనిచేసి సంపాదించి ఇచ్చాను పాస్టర్ గారు. ఈరోజు నన్ను వదిలేసి విజయవాడ వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆడి కోసం మీరు ఏం చేయండి? నేనేమంటున్నానంటే, దయచేసి ఎప్పుడు పెంచాలంట? మొక్కై వంగనది బాలుడు నడవలసిన త్రోవలో వాడికి, వాడు పెద్దవాడు
ముసలివాడైపోయినా అందుకని లెగిస్తే ప్రార్థన, వాక్యము, చదువు, భవిష్యత్తు గురించి వాళ్ళకి ఒక డిక్రేషన్ ఇవ్వండి, వాళ్ళకి ఒక టైం టేబుల్ ఇవ్వండి. హల్లెలూయా. వాళ్ళే లెగిస్తారులే పాస్టర్ గారు, వాళ్ళే చదువుకుంటారులే పాస్టర్ గారు, వాళ్ళే ఉంటారే పాస్టర్ గారు అన్నాం అనుకో, వాళ్ళు ఏది పడితే అది ఎట్ట పడితే అట్ట పెరిగితే రేపు ఎట్ట పడితే అట్ట జీవిస్తారు. మీరు ఎప్పుడన్నా పార్క్కి వెళ్ళండి, చెట్లు ఎట్లా ఉంటాయి? ఒక పద్ధతిగా ఉంటాయా, ఎట్ట పడితే అట్ట ఉంటాయా? పద్ధతిగా చేసింది ఎవరు? దాన్ని ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ వంచాలో, ఎక్కడ సింబలు ఏర్పడాలి, చేయకుండానే అది పద్ధతికి వచ్చేసిందా? ఇలా వంచకుండా, ఇలా మెల్ట్ చేయకుండా, వాళ్ళకు ఒక రూపం తీసుకురాకుండా 10 మందిలో రేపు ఏమవుతుందో తెలుసా? మన పరువు. దయచేసి మన పిల్లలు యవన పిల్లలు అవుతున్నారు కనుక తల్లిదండ్రులుగా మీరు పగను ప్రతీకారాన్ని వాళ్ళ మీద ఎప్పుడు రుద్దబాకండి. వాళ్ళ గనక అది వచ్చిందనుకో, ఇంకా ఎప్పటికీ పోదు. ప్రేమను పెంచండి, విశ్వాసాన్ని పెంచండి, వాక్యాన్ని పెంచండి. అందుకుని అంటాడు, నీ పిల్లలకంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించమనుంది. నేను ఇంకో మాట అడుగుతా మిమ్మల్ని. భవిష్యత్తులో ఇప్పుడు మనకి 25 రోజులు అయిపోయినాయి అనుకోండి. ఈ 25 రోజుల్లో వాక్యం గురించి ఎప్పుడైనా మీ పిల్లలతో ప్రార్థన చేయి, వాక్యం చదువు అని అన్నారా? అనలేదా? అర్థమైందా? దాంతోపాటు ఆన్లైన్లోకి వెళ్ళు, ప్రార్థన చేయండి అని కూడా అనండి. ఎంతైంది? లేపండి. లేకపోతే భయం లేకపోతే, ఇప్పుడు నీ భయం లేకపోతే రేపు ఎప్పటికీ వాళ్ళకి నీ భయము, నువ్వెంత ప్రార్థన చేయి కాక ఫలితం. ఎందుకంటే మీకు ఎట చెప్తే బాగుంటుందంటే, పెట్టెని పట్టుకుంటాం కష్టమా, పెట్టెని వదిలిపెడతాం కష్టమా? పట్టుకోవటం అంటే అది ఎప్పుడు దొరుకుతుందో కూడా, మరి వదిలిపెడతాం మీరు ఈజీగా ఉండాలి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఏమవుతున్నారు? దొరకట్లా. ఓకేనా? ఇట్లా తల్లి ఉందంటే ఉంది. తల్లి మీద ఉన్న నిందను తీసివేసుకుంటాకి ఆ నింద వేసిన ప్రవక్తను ఏం చేసింది? చంపేసింది. చూడండి అక్కడ, మీరు చూడండి, హేరోదు సంతాపపడి ఆ పదవినే వద్దనుకున్నాడు. చూడండి కిందకి రండి, ఆ మాటలు ఉంటే, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనం కూర్చున్న వారి నిమిత్తం ఈయన ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాల్లో యెహోవాను తలను కొట్టించి వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి అయిన దాన్ని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టిరి, యేసునొద్దకు తెలియజేసి. ఆలోచించండి, ఎటువంటి వాళ్ళు ఉండారు, ఎటువంటి స్త్రీలు ఉండారు ఈ రోజున కదా? మొన్నటిదాకా మీరు చూడొచ్చు, నాకు ఇంక 2-3 వాక్యాలు ఉండే, నేను బయటికి వెళ్ళి తలుసుకోలేదు. చీర కట్టుకోమంటే యూట్యూబ్ అంతా ఏమైపోయింది? చీర కట్టుకోమన్నంత అట్లుంటే మన పరిస్థితులు. కాబట్టి దయచేసి సమాజం ఏమి బాగోలా, ఇరుగు పొరుగు వారే మంచోళ్ళు అంటా కూడా జాగ్రత్త. ఓకేనా? ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, జకర్యా గ్రంథంలోనికి వెళదాం. జకర్యా గ్రంథం త్వరగా 7-12. నేను ఈ వీలుంటే వచ్చే వారం మళ్ళీ ఒక వాక్యంతో మీకు ముందుకు రావాలని కోరుకున్నాను. 7-12 చదువుదామా? ధర్మశాస్త్రమును పూర్వీకులైనను ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తామ వినకున్నట్లు హృదయములను ఏంటంట? కురువిందు వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా మీదకి. ఏమంటారు మీకు కురిగిందంటే? మీకు భాషలో చెప్పాలంటే ఏ గింజ అది? ఒక గింజ ఉంటుంది, ఆ గింజ పేరు ఏంటి? దాని కింద ఉండి ఆ గింజ కింద నలుపు తెలియదంట.
గింజ అంతా అనుకుంటుందంట, నేను ఎర్రగుండా అనుకుంటుందంట. ఏ గింజ గింజ? కురిగింజేనా? ఆ, అదే 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 మనం కనుక ఆ గింజ అనుకుంటుందంట, అందరు నల్లగుండారు, నేను మాత్రమే తనుకొని దేవుని మాటలను ఏం చేశారంట, కఠినపరుచుకొని, నాకు కాదు వాళ్ళకి, నేను మంచిగానే ఉండాలి, వీళ్ళకి నాకు కాదు నా వెనకోళ్ళకి, ఇట్ట అటు ఇటు దోచేసి వీళ్ళు ఏమైపోయారంట, గురిగింజ కురిగింజ, ఇక్కడ కురిగింజ అని పడింది. గురిగింజలాగా ఏమైపోయారంట, చదవమ్మా. కఠిన పరుచుకుని వారై సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద మహా ఉగ్రతకు శాపానికి గురయ్యారు సరి చేసుకోక. ఈ రోజుల్లో క్రైస్తవుడిగా బతకటం అంటే అంత సామాన్య విషయమేమి కావాలి. నీవు దమ్ము, ధైర్యము, తెగింపు కూడా ఉండాలి. అంత మామూలు విషయం అయితే కాదు. నువ్వు బైబుల్ ఇచ్చుకొని తిరగాలంటే మామూలు విషయం కాదు. నేను పాస్టర్ అని చెప్పుకోవాలంటే మామూలుగా చెప్పుకోవటానికి అధికారం ఉండాలి. ఊరిని చెప్పేయటం కాదు కదా. ఇంకా 2 మాటలు ఉండి చూద్దామా. సంఘములో మనం ఎలా ఉండాలో, మన ద్వారా సంఘంలో మరింత మందిని మనం దగ్గరికి తీర్చుకోవాలి. మనకు ఒక 4 బ్రాంచెస్ ఉండే కాబట్టి వాళ్ళకి మనం ఒక మాదిరిగా ఉండాలి. ఎందుకంటే మనం బ్రాంచ్ కాదు, మనమే తల్లి. మనం పిల్లలకి మాదిరిగా ఉండాలి. నా బాధ ఏంటంటే స్త్రీల సహవాసం పెడితే కొండా గుంటూళ్ళు వస్తే తిరుపతి వాళ్ళు వస్తారో రారో డౌటు. యూత్ మీటింగ్ పెడితే కొండా గుంటోళ్ళు, కోటిపాలు వాళ్ళు అందరూ వస్తే తిరుపతి వాళ్ళు వస్తారో రాదో డౌటు. సంఘ పెద్దల మీటింగ్ పెడితే కొండా గుంట, నిండలి, కోటిపాలు నుండి వస్తే తిరుపతి వాళ్ళు వస్తారో రాదో డౌట్. ఈ డౌట్ క్రియేట్ అయిపోయింది నాలో. ఎందుకంటే అంత నమ్మకం పుట్టించేశారు. కనుక దయచేసి ఇవి జరగాలంటే ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి? యూత్ మీటింగు, స్త్రీల సహవాసం, సంఘ పెద్దలు, ఇవన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. 4 నుండి 5 వరకు పాస్టర్తో పాటు 10 మంది ప్రార్థన చేస్తున్నారు. నాతో పాటు ఒక 4-5 ప్రార్థన చేస్తున్నారు. నా కూతురుతో పాటు ఒక 7-8 మంది ప్రార్థన చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. కానీ అందరూ ఎక్కువ వచ్చేది ఎక్కడ వస్తున్నారు? మా ఊరు అంటావా? ఇప్పుడు నువ్వు తిరుపతిలో ఉండవుగా, ఏ ఊరు? అట్టగంటావా, ఇక్కడంటావా? ఏ ఊరు నుండి వస్తున్నారు చెప్పండి? కొండాకొండ నుండి, నిండల నుండి, పోటుపాలు. మనం వాళ్ళకి బ్రాంచా, వాళ్ళు మనకి బ్రాంచా? వాళ్ళు మనకి పిల్లలా, మనం వాళ్ళకి పిల్లలమా? మాట చెప్తా కూడా మనకి ధైర్యంగా చెప్తున్నామంటే దయచేసి ట్రై చేయండి. తల్లి మనం, ఎవరు మనం? తల్లి బాగుంటే పిల్లలు బ్రహ్మాండంగా, కాబట్టి నేర్పిద్దాం. ఆ మాటని పౌలు అంటున్నాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చాలు, ఇంకొక మాటతో మన నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. 2వ కొరింథీ 9వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ప్రయత్నిద్దాం. మనం చేయింది ఏం లేదు, కానీ మనం అన్నీ చేసి చూసిన వాళ్ళమే. కాకపోతే ఎక్కడో కొద్దిగా సతికిలు పడ్డాం, లేదంటే కొద్దిగా నిదానిచ్చామేమో. పురుకొల్ప పడదాం, లేపబడదాం, ఎంకరేజ్ చేయబడదాం, చేద్దాం. మనం అనుకుంటే ఏదైనా చేస్తాం. హల్లెలూయా. దేవుడు మనకు సామర్థ్యత ఇచ్చాడు. చూద్దామా, 2వ వచనం చదువుదామా. పరిశుద్ధుల కొరకైనా, ఏంటంటమ్మా? పరిశుద్ధుల కొరకైనా ఈ పరిచర్యను గూర్చి అమ్మా మీ పేర రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదాన్ని నేను ఎరుగుదును. అందువల్ల ఏంటంటమ్మా, సంవత్సరము నుండి అగ్గయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గురించి మాసిదోనియ వారి ఎదుట అతిశయించుచున్నాను. ఎందుకంటే మాసిదోనియా వాళ్ళు ఏం చేస్తున్నారు? సిద్ధపడి ఉండారు. ఏం చేయటానికి? ప్రార్థనకి. ఏం చేయటానికి? ఆన్లైన్లోనికి. ఏం చేయటానికి? చెప్పండి. యూత్ మీటింగ్కి. ఏం చేయటానికి? స్త్రీల సహవాసానికి. ఏం చేయటానికి?
పరిచర్య చేయటం. ఇవన్నీ మనం హాలిడేస్లో పెడుతున్నామా, చదువు మానిపించి మీరు రావాలంటే రావాలంటున్నామా? హాలిడేసేగా. కాబట్టి కలుసుకుందాం. ఏం చేద్దాం? కలుసుకుందాం. మనం కలుసుకుంటేనే మనం చూసి మరొకరు కలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమన్నాడు? మాసుధోని వారి ఎదుట నేనేం చేస్తున్నాను? అతిశయించును. మీ ఆసక్తిని చూచి, ఇంకోసారి చెప్పండి. మీ ఆసక్తిని చూచి, మీ ఆసక్తిని ఇప్పుడు ఫస్ట్కి ఎవరు రావాలి చర్చిలోకి? ఆమేన్ చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు 5ంటికి లేచి స్నానం చేసి 2 గంటలు ప్రయాణం చేసి 9ంటికి ఇక్కడికి వచ్చిన మన పిల్లలు బండి రాలా, ఆటో రాలా అంటారు. వాళ్ళు అడుగుతారు నన్ను, ఏం పాస్టర్ గారు యూత్ మీటింగ్ అక్కడే పెట్టొచ్చుగా, మేము ఇక్కడికి వచ్చేది దేనికి అంటారు. నా దగ్గర సమాధానం, కాబట్టి దయచేసి నన్ను మీరు అర్థం చేసుకోవాలి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఎంతసేపు నేనే అర్థం చేసుకుంటే అర్థం పగిలిపోద్ది. ఎందుకంటే మచ్చలు ఎక్కువైపోయి. కనుక అప్పుడప్పుడు పాస్టర్ని కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఒకసారి ఈ పొజిషన్కి వచ్చి ఆలోచించాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఎవరేమన్నా మనం ఏం పట్టించుకోమనుకోండి. కానీ మనం కుటుంబంగా, మన బిడ్డలంగా నెలలో ఒకసారి, మనం ఒకసారి, మన బిడ్డలు ఒకసారి, మన భర్తలు ఒకసారి కలిసి ప్రార్థన చేస్తే మన సహవాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీ ఆసక్తిని చూచి ఏం రావాలంటే అనేకుల్లో, నాకు తెలిసి మేరీ నేను, ఎందుకంటే వాళ్ళ ఆయన వచ్చేపాటికి 12 అయిద్దు, 1 గంట అయిద్దు తెలియదు. 2ంటికి వస్తాడో 4ంటికి వస్తాడో. మేరీ ఆన్లైన్లోకి వచ్చింది చూసి నేను ఒకసారి స్టేటస్ పెట్టినప్పుడు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. 4ంటికి లేచి ప్రార్థన చేశారంటే దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది వచ్చేటట్టు సహాయము. నేనేమిటంటే ఒక్కరిని చూసి మనకి ఏం రావాలి? చేయటానికి ప్రేరేపణ రావాలి. మరి వాళ్ళు చేశారు, మనం కూడా చేయాలి. ఆ ప్రేరేపణ నీలో వచ్చినప్పుడే దేవుని కార్యము జరుగుద్ది. లేకపోతే ఏం జరుగుద్ది తెలుసా? మీ గురించి నేను గొప్పగా చెప్తే ఏం జరుగుద్దంట? కిందకి రండి, పైనే ఉండారుగా, కొంచెం కిందకు వస్తే ఏముంటుంది చెప్దామా? చెప్పనా వద్దా? వద్దా? మీ ఇష్టం, చెప్పమంటే చెప్తాను, వద్దంటే వద్దు. మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై మీ సహోదరుల్ని పంపితిని. మీరు ఒకవేళ సిద్ధపడని ఎడల, చూడండి, మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మాసిదోనియ వారు నాతో కూడా వచ్చారనుకో, మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగిన నాకును ఏమేద్దంట, నాకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వాళ్ళు సిగ్గులేదా పాస్టర్ నీకు, మమ్మల్ని రమ్మన్నావు, వీళ్ళనైతే రాలేదే అని. అక్కడ అయిపోయిందా? ఇంకొంచెం కింద కూడా ఉంది. నా తర్వాత ఎవరు ఉండారమ్మా? అంటే దయచేసి ఇట్లా మాట్లాడని అనుకోబాకండి కదా. అలా చెప్పాల్సిన అవసరం ఏమీ కాబట్టి మనము సిద్ధపడతాం. అనేకుల్ని సిద్ధపరిచేటట్టు చేసే శక్తి ఎవరికి ఉంది చెప్పండి? ఇంట్లో ఫస్ట్గా సిద్ధపడాల్సింది ఎవరంటారు? పురుషులా, స్త్రీలా? అమ్మా, స్త్రీలేనా అమ్మా?
ఎందుకంటే భర్త ఏం తీసుకొస్తాడు ఆదివారం అయితే? చికెను, చేపలు, ఒక ఆమె చెప్పింది మటను, ఆ తర్వాత తలకాయ కూర తెచ్చాడంట. ఇవన్నీ ఎప్పుడు తెచ్చాడంట? ఆదివారమే తెచ్చాడంట. అవి కూడా ఎప్పుడు తెచ్చాడంట? ఎతికి 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 చర్చికి వచ్చేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు ఇవన్నీ వండే నేను వచ్చేస్తానట. ఇప్పుడు ఏం చేసిందేమా? ఇవన్నీ వండి కూర్చుంది. సాయంకాలం పాస్టర్ గారు వెళ్ళాడు. తినేసి ఇవన్నీ తిన్న తర్వాత ఏమొస్తుంది? సహజంగా నిద్ర వస్తుంది, పడుకొని. పాస్టర్ గారు వెళ్ళి ఏమా చర్చికి రాదంటే, ఏం చేసేది పాస్టర్ గారు, అన్నీ ఒకేసారి తెచ్చి చెప్తాడు. ఎవరిని నేడుతుంది? అమ్మ ఒకటి చేసి మిగతావి ఫ్రిడ్జ్లో పెడితే అట్టగాదయ్య గారు ఏది తింటాడో, అందుకని అన్నీ చేసేపాటికి టైం అయింది. ఇప్పుడే తిని ఇప్పుడే అట్ట పడుకొని లేచాను. పోనీ ఉందామంటే అయిపోయింది. ఎన్ని తినేసారంట? అంటే నేను చూసి జనాలు చెప్తే నేను అన్నాను, అందుకనే అమ్మ ఆదివారం నాడు ఏం చేద్దాం, కొద్దిగా పెందలకాడ తెచ్చుకొని సిద్ధపరచుకొని వచ్చేస్తే ఇంకొక ఆమె చల్లారిపోతుందంట. ఏమైందంట? ఫ్రెష్గా తింటే అది వేరు అయ్య గారు, చల్లారిపోతే. నేనన్నా, అది చల్లారిపోతే వేడి చేసుకోవచ్చు, నువ్వు చల్లారిపోతే ఎట్ట తల్లి? నిన్ను వేడి చేయాలంటే ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టాలి, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లు పెట్టాలి, ఎన్ని ప్రార్థనలు పెట్టాలి. నేనేమంటానంటే స్త్రీలు కంపల్సరీగా ఈ ఫ్యామిలీలో నెంబర్ 1 పాత్ర ఎవరంటే స్త్రీలే. వీళ్ళు గనక రెడీ అయితే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ. తల్లి వంట చేస్తూ ఉంది, పిల్లల్ని లేపుతున్నాడు వాళ్ళ నాన్న. ఏ చిన్ను బన్ను, చిన్ను బన్ను లేకంటే లేగల. ఏ చిన్న బన్ను అమ్మా అంటే ఎవరికి భయపడ్డారు? కాబట్టి భయపడాలి. మన పిల్లలు మనకి చేయాల్సిన పని. నువ్వు గనక లేచి 4 గంటలకు ప్రార్థన చేసావంటే మీ పిల్లలకి 5 ఆన్లైన్కి రామని చెప్పాల్సిన అవసరం ఆటోమేటిక్. మా అమ్మ లేచింది, నాయనా నేను లేకపోతే నన్ను పరకెత్తుకుంటుంది. నేర్పిద్దాం, సిద్ధపడదాం, అనేకుల్ని సిద్ధం చేద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఇది ఆలస్యమైంది, ఒక్క నిమిషం. ప్రభువా, మేము నీ ప్రేరేపణకు లోబడి నీ మాట విని కళ్ళు మూసుకుందాం, ఎవరు వెనక చూడద్దు. ప్రభువా, నీ ఇష్టంగా నీ చిత్తం చేయటానికి మమ్మల్ని ఆన్లైన్ చేయండి ప్రభువా. మీతో కనెక్టింగ్ ఉండి, మీతో సహవాసం ఉండి, మేము అప్డేట్ అవ్వటానికి, అనేక విషయాలు నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, ఈ లోకంలో నిన్ను గురించి చెప్పగలిగే సామర్థ్యత మాకు మీరు ప్రసాదించండి నాయన. మా కుమారుల్ని పాపులు ప్రేరేపిస్తున్నారేమో, యవన బిడ్డల్ని పాపం చేద్దామని. ఆ పాపులకు మా పిల్లలు ఒప్పుకున్నట్లు సహాయం చేయండి నాయన. మేము మీకు లోబడమని లోకం మమ్మల్ని ఎగతాళి చేస్తుంది, అసహించుకుంటుంది, దూషిస్తుంది, అవమానపరుస్తుంది. ఇంటి పేరు చెప్పో, కులం పేరు చెప్పో, ఏదో ఒక రూపంలో. అయినా మీకు స్తోత్రం నాయన. నాయన తల్లి చేసిన పొరపాటుని కప్పుపుచ్చుకోవటానికి గద్దించిన సేవకుడు యోహాను తలకాయ తీసుకోగలిగింది. యోహాను నాయన హేరోదు భార్య. దయచేసి ప్రభువా, అట్టి స్త్రీలు పిల్లల ద్వారా పగ తీర్చుకునేవారుగా ఉంటే ఈ లోకంలో, అట్టి వారిని మీరు కనికరించి మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు దెస్సలోనిక సంఘం సిద్ధపడి ఉందని పౌలు ఘనంగా చెప్పాడు ప్రభువా. అలా చెప్పినప్పుడు ఆ నమ్మిక కొనసాగాలని కోరుకున్నాడు తండ్రి. మేము మా తల్లి సంఘం ఈ గొల్లపల్లిలో ఎన్నో సంవత్సరాలు చెక్ పోస్ట్లో ఇక్కడ ప్రార్థన చేసాం. 25 సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ నుండి 4-5 సంఘాలు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రం. వారు వచ్చినప్పుడు ఒకవేళ మేము ఇక్కడ సిద్ధపడకపోతే మేము సిగ్గుపడవలసి ఉంటుందేమో ప్రభువా. ఉదయకాలం ఆన్లైన్లో కూడా మా పిల్లలు రాలేకపోతున్నారు, మేము రాలేకపోతున్నాం, మా భర్తలు రాలేకపోతున్నారు. ఒకవేళ అది మాకు సిగ్గు కలిగిస్తుందేమో. మేము వస్తే మా భర్తలు వస్తారు, మా భర్తలు వస్తే మా పిల్లలు వస్తారు, మా కుటుంబం అంతా మీతో ఉంటే ఆన్లైన్లో మేము ఆశీర్వదించబడతాం. మా ఇంటికి ఏ దురాత్మ, ఏ సాతాను రాదు ప్రభువా.
అట్టి సహవాసం మీరు మాకు కలిగించమని, ఇట్టి సేవలో మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని, నీ మహిమకు పాత్రులుగా చేయమని, వచ్చే ప్రభు బలలోనికి మరింత సిద్ధపడి రావడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.